జనసేన పార్టీ నుంచి రాజ్యసభ సీటు ఎవరికి? ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. రీసెంట్గా అల్లు అరవింద్ గారికి, మెగా ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి అల్లు అరవింద్ గారికి రాజ్యసభ సీటు జనసేన పార్టీ నుంచి ఆఫర్ చేశారు. ఆయనకి రాజ్యసభ సీటు ఇస్తున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అసలు దీంట్లో నిజమెంత? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అయినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. దీని మీద 2 టీడీపీ పార్టీకి, ఒకటి బీజేపీ, ఇంకొకటి జనసేన పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ 2 టీడీపీలో ముఖ్యంగా ఒకటి సానా సతీష్, అలాగే ఇంకొకటి మాత్రం కొంతమంది పేర్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సానా సతీష్ గారు ఇప్పటివరకు కూడా రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. ఆయనకి 2 సంవత్సరాల ఆ పదవి కాలం పూర్తవడంతో దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసేటువంటి దాంట్లో టీడీపీ అయితే ఆయనకి ఒకటైతే రిజర్వ్ చేసినట్టుగా కనిపిస్తుంది. కొన్ని చాలా పేర్లు వినిపిస్తున్నాయి. బట్ ఇంకా ఫైనల్ లిస్ట్ అయితే అవ్వలేదు. అలాగే బీజేపీ పార్టీ నుంచి అన్నమలై గారికి దాదాపు ఖరారైనటువంటి పరిస్థితే కనిపించింది. ఎందుకంటే తమిళనాడులో బీజేపీ ఎన్నో సంవత్సరాల నుంచి పాగా వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది అన్నమలై గారు ఆల్మోస్ట్ దాన్ని సార్థకం చేసేటువంటి దాంట్లో చాలా ముందుగా చెప్పాలంటే బీజేపీ పార్టీని తన భుజస్కంధాల మీద మోస్తూ ఈరోజు అక్కడ ఉండేటువంటి ప్రధాన పార్టీలతో ఢీ కొట్టేటువంటి స్థాయికి బీజేపీ పార్టీని తీసుకెళ్ళినటువంటి ఏకైక నాయకుడు అని చెప్పచ్చు. తన ఐపీఎస్ ఉద్యోగాన్ని కూడా వదిలి ఆయన బీజేపీ పార్టీలో చేరి చాలా బలంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో ఆయనకి ఈసారి ఆంధ్రప్రదేశ్ కోటాలో రాజ్యసభ సీటు ఇచ్చి ఆయనకి మళ్ళీ రాజ్యసభకు పంపించాలనేటువంటి ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే మిగతా కొంతమంది పేర్లు కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే జనసేన పార్టీకి సంబంధించి అయితే గతంలో ఎక్కువగా నాగబాబు గారి పేరు వినపడింది. 2 సంవత్సరాల క్రితమే, అంటే పార్టీ అధికారంలోకి రాగానే నాగబాబు గారు కేంద్ర మంత్రిగా అవుతారు, రాజ్యసభ సీటు ఇచ్చి ఆయన కేంద్ర మంత్రిగా చేస్తారనేటువంటి మాట చాలా బలంగా వినిపించింది. కానీ అనూహ్యంగా ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఆయనే వద్దని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకటే సామాజిక వర్గానికి సంబంధించి, అది కూడా జనసేన పార్టీకి సంబంధించి 3 కాపు సామాజిక వర్గం నుంచి, అంటే పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ గారు, ఇటు నాగబాబు గారు కూడా వస్తే 3 అవుతారు. అలాగే ఒకటే కుటుంబ సభ్యుల నుంచి 2 అవడం అవుతుంది. అలాగే ఓసీల నుంచే 4 కూడా మంత్రివర్గంలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారిని ఆపినటువంటి పరిస్థితి ఉంది అని కూడా చాలామంది అనుకున్నారు. కొన్ని విమర్శలు వస్తాయి అనేటువంటిది. సో ఆయన పక్కన పెట్టడం, ఆయన ఎమ్మెల్సీగానే ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఎక్కువగా పేరు లింగమనేని రమేష్, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు. అలాగే జనసేన పార్టీకి సంబంధించి మంగళగిరి పార్టీ కార్యాలయానికి సంబంధించి ఆయన స్థలానికి ఇచ్చారు. ఆయన కొన్నారా లేదంటే దానికి సంబంధించి సపోర్ట్ ఇచ్చారా అనే దానికన్నా కూడా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహితుడు. అనేక విషయాల్లో చాలా బలంగా పార్టీ మొదటి నుంచి కూడా 2014 నుంచి పార్టీ నిర్మాణం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బలంగా ఆయన వెన్నంటి ఉన్నటువంటి వ్యక్తిగా లింగమనేని రమేష్ గారిని చూడొచ్చు. ఆయన పేరు కూడా చాలా ప్రథమంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. బట్ ఆయన కాకుండా ఇంకా ఇప్పుడు అల్లు అరవింద్ గారి పేరు ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు నాగబాబు గారికి వద్దనేటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి అదే అల్లు అరవింద్ గారికి ఇస్తే కూడా డెఫినెట్గా విమర్శలు వస్తాయి కదా. సో అలా విమర్శలు రావటం కోసమే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అనిపించాలని అనే ఉద్దేశంతోనే సోషల్ మీడియాలో ఇలాంటి చర్చకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో అటు అల్లు అరవింద్ గారికి మాత్రం సీటు ఇవ్వాలనే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు అనేటువంటిది అయితే మనం చెప్పుకోవచ్చు. బట్ కావాలని కొంతమంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఏదో ఒక రకంగా ఇరుకున పెట్టి ఇబ్బంది పెట్టాలనే యోచనతోనే ఆ పేరు తెరపైకి తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి ఇంకా మిగతా వాళ్ళ పేర్లు ఎలా ఉన్నాయి? కొంతమంది బొలిశెట్టి సత్య గారి పేరు, అలాగే కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా రాజేందర్ సింగ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అంటే అనేక నదులకి సంబంధించి కాలుష్యం గురించి చాలా బలమైనటువంటి యుద్ధం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి. ఆయన మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినా కూడా చాలా బలమైనగా మన దేశంలో ఉండేటువంటి అనేక నదుల మీద, పర్యావరణం మీద ఒక యుద్ధం చేస్తూ అనేక గవర్నమెంట్ల మీద ఆయన కేసులు వేసి దానికోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఈవెన్ మనకి బొలిశెట్టి సత్య గారు, ఆయన చాలా సన్నిహితులు. అలాంటి ఆయనకి ఇది రాజ్యసభ సీట్ ఇచ్చే పంపిస్తే బాగుంటుంది అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పర్యావరణం అనేది ఎంత అవసరమో పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ సిద్ధాంతాల్లోనే రాజేందర్ సింగ్ గారు ఇచ్చినటువంటివి, అలాగే బొలిశెట్టి సత్య గారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ తీసుకుని మన నుడి మన నది అనేటువంటి కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. అలాంటి వాళ్ళిద్దరిలో ముఖ్యంగా ఎవరో ఒకరికి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ కాకపోతే
వాళ్ళిద్దరూ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేటువంటి వ్యక్తులు కాదు. రాజ్యసభ సీట్ ఇచ్చారు కదా అని ముఖ్యంగా కూటమికి సంబంధించినటువంటి మిగతా పార్టీలకి ఏమన్నా ఇబ్బంది కలిగితే, కూటమికి విఘాతం కలిగితే అది రాష్ట్రానికి రేపొద్దున మళ్ళీ ఇంపాక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. డెఫినెట్గా అటు కూటమిలో ఉండేటువంటి బీజేపీకి, ఎందుకంటే ఎంత మంచి చేయాలన్నా కూడా రాజేంద్ర సింగ్ గారు లాంటి వ్యక్తులు అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి కొంచెం ఎదురొడ్డి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలా అయితే బొలిశెట్టి సత్య గారు పవన్ కళ్యాణ్ గారి మీదే కొన్ని ఆయన శాఖకి సంబంధించినటువంటి వాటి మీద కొన్ని కేసులు వేశారు, అలాంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి అవకాశం ఇస్తారా? డెఫినెట్గా ఆయన ఇన్నర్ ఫీలింగ్ అయితే రాజేంద్ర సింగ్ గారికి ఇస్తే మంచి జరుగుతుంది, రేపటి తరాలకు ఒక మంచి పర్యావరణాన్ని అందించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన ఉన్నా కూడా మరి మిగతా పార్టీలు దానికి అంగీకరిస్తాయా? ఇలాంటి ఏదన్నా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు వస్తాయి అని తెలిసినటువంటి మిగతా పార్టీలు దానికి ఒప్పుకుంటాయా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదంటే లింగమనేని రమేష్ గారు పార్టీకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి చేదోడు వాదోడుగా చాలా బలంగా నిలబడినటువంటి వ్యక్తి, కార్పొరేటర్గా, అంటే ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కూడా. డెఫినెట్గా ఇప్పుడు రాజ్యసభ అంటే అందరూ పెద్దల సభ అని అంటారు తప్ప, అంటే ఎక్స్ట్రీమ్ బాగా చదువుకున్న వాళ్ళు, చాలా గొప్ప సమాజ సేవ చేసినటువంటి వ్యక్తులు, ఎక్కడైనా సరే అంటే సమాజానికి నిర్మోహమాటంగా ప్రజల మంచి కోసం నిలబడేటువంటి వ్యక్తుల్ని పెద్దల సభకు పంపిస్తారు అంటారు. బట్ అలాంటి సభలో రీసెంట్గా అన్ని పార్టీలు కూడా ఎక్కువగా ఇండస్ట్రియలిస్టులని, బిజినెస్ మ్యాన్లని, సెలబ్రిటీస్ని ఇలాంటివి పంపించేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి పరిస్థితి అయితే ప్రజెంట్ అంటే చదువుకున్న వ్యక్తులు, ప్రొఫెసర్లని, ఇలాంటి వ్యక్తుల్ని, సమాజం కోసం మంచి చేసేటువంటి వ్యక్తుల్ని పంపించేటువంటి పరిస్థితి మిగతా పార్టీలకు లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు దాన్ని మొట్టమొదటిసారి అప్పుడు జరిగేటువంటి ఆ సంస్కృతిని దాటి వెళ్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనా నాకు తెలిసి ఇద్దరు పేర్లు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఒకటి రాజేంద్ర సింగ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ దాటి ఒక కొత్త రాజకీయాన్ని, ముఖ్యంగా ఒక గొప్ప వ్యక్తిని ఆ చట్టసభల్లో, పెద్దల సభలో పంపించాలి అంటే చాలా ఇంపాక్ట్ కూడా చూపిస్తారు. అంతేకాదు జనసేన పార్టీ ఇప్పటికీ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించి 2 చట్టసభల్లో, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, అంటే పెద్దల సభలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల్లో కూడా ఆయన పంపించడం జరిగింది కౌన్సిల్లోకి. అలాగే పార్లమెంట్లో కూడా పంపించడం జరిగింది, లోక్సభకి. అలాగే ఇప్పుడు రాజ్యసభకు కూడా పంపిస్తే ఒక పరిపూర్ణమైనటువంటి రాజకీయ పార్టీగా జనసేన పార్టీ ఆవిర్భవించబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అది ఈ సంవత్సరం మనకి జరిగేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టు మరి మిగతా పార్టీలు సహకరిస్తాయా, లేదంటే లింగమనేని రమేష్ గారికి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇద్దరు పేర్లే వినిపిస్తున్నాయి. ఒకటి రాజేంద్ర సింగ్ గారు, ఇంకొకటి లింగమనేని రమేష్ గారు. వీళ్ళిద్దరి మధ్య జనసేన పార్టీ చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. అనూహ్యంగా మరి ఇంకెవరైనా వస్తే కూడా మనం చెప్పలేం. బట్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో, అలాగే కేంద్ర రాజకీయాల్లో, ఇప్పుడు చట్టసభల్లో, ముఖ్యంగా పెద్దల సభలో కూడా హుందాగల వ్యక్తుల్ని పంపిస్తుందా? ఒక తన మార్క్ రాజకీయాన్ని, అంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలం, జనసేన పార్టీ సిద్ధాంతాల మీద నిలబడినటువంటి వ్యక్తులని పార్లమెంట్, రాజ్యసభలోకి పంపిస్తే చాలా ఇంపాక్ట్ దేశం మీద, ఒక దేశానికి మంచి జరగాలనేటువంటి ఒక ఉద్దేశం మీద చాలా ఇంపాక్ట్ చూపించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.